మాచర్లలోని ఆ 4 గ్రామాల్లో దాడులు జరుగుతాయని ముందే పసిగట్టానని, కోర్టు ఆదేశాలను ఎస్పీ పట్టించుకోకపోవడంతోనే దాడులు జరిగాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి. చీఫ్ సెక్రటరీ, అడిషనల్ డీజీ వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తిందన్నారు. పోలీసులు తమతో కుమ్మక్కవడానికి అధికారంలో ఉన్నది ఎవరంటూ పిన్నెల్లిని ప్రశ్నించారు. చింతపల్లి, ఒప్పిచెర్ల, తుమ్మూరుకోటు, పాలబాయి గేటుకు సంబంధించి 4 గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిగతాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళు మా పార్టీ తరఫున ఉన్నారు. వాళ్ళు ఓటు వేసుకోవడానికి ఎలాంటి గొడవలు లేకుండా ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, బందోబస్తు ఇవ్వండి అని నేను హైకోర్టుకి వెళ్ళి ముందస్తుగా అనుమానంతో హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన ఎస్పీ కానీ అప్పుడున్న కలెక్టర్ ఇద్దరు కూడా ఆ ఆర్డర్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చేయకుండా ఆ గ్రామాల్లో ఏదైతే 4 పోలింగ్ స్టేషన్స్ ఉండే ఒక కాంపౌండ్లో ఒక కానిస్టేబుల్ని హోంగార్డుని పెట్టి ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం తర్వాత ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో గొడవలు చేసి మా పార్టీకి సంబంధించిన ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటే వాళ్ళ లాగి మూకుమ్మడిగా దాడి కొట్టి వన్ సైడ్గా ఎలక్షన్ చేసుకున్న పరిస్థితి. గొడవలు చేసింది వాళ్ళు, గొడవలు ప్రేరేపించింది వీళ్ళిద్దరు బ్రహ్మారెడ్డిలు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో పోలీసుల వైఫల్యం, ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుట్ర. నేను నిదానంగా చాలా విషయాలు మరి బయటకు వస్తా ఉన్నాయి. ఎంతమంది కింది అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎందుకు వాళ్ళు స్పందించటం లేదని చెప్పి లోతుల్లోకి వెళ్ళినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే, ఇక్కడ ప్రధానమైన పాత్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిది. రెండవ వ్యక్తి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ శంకరాభద్ర బాగ్జీ. పోలీసులు మాతో కుమ్మక్కైతే ఎప్పుడు కుమ్మక్కయ్యారు? మేమన్నా అధికారంలో ఉన్నామా మాతో కుమ్మక్కవడానికి?